హలో ఎవరీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి సడన్గా వీడియో అంటారా? ఎస్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్తో నేను వచ్చేసాను. ఏంటది? ఆగస్ట్ 8న 88 పోర్టల్ లయన్స్ గేట్ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వబోతూ ఉంది. సో దీని గురించే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని నేను వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చూపించండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏంటి లయన్స్ గేట్ 88? వెరీ రేర్, ఎండ్లెస్ పవర్, హై అలైన్మెంట్తో కూడిన ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది ఆగస్ట్ 8న ఆల్రెడీ ఏర్పడింది. అది ఇంకా హై అనేది అవ్వబోతూ ఉంది. పోర్టల్, కాస్మిక్ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వబోతూ ఉంది. ఓకే, ఏంటి లయన్స్ గేట్ అంటే ఏంటి? మీరు ఏందో చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు అంటారా? సో అదే ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇవ్వబోతూ ఉన్నాను. వాట్ ఈస్ లయన్స్ గేట్ పోర్టల్ అంటే, ప్రతి సంవత్సరం 8వ నెలలో 8వ తారీఖు వచ్చే కాస్మిక్ ఎనర్జీ, ఆ రోజు ఏర్పడే కాస్మిక్ ఎనర్జీనే లయన్స్ గేట్ పోర్టల్ అనేది అంటాము. ఇది ఒక కాస్మిక్ పోర్టల్ అనేది ఆ రోజు ఏర్పడుతుంది యూనివర్స్లో. దీన్నే మనం లయన్స్ గేట్ అంటాము. లయన్స్ గేట్ అంటేనే ఎండ్లెస్ పవర్, లయన్స్ గేట్ అంటేనే హై అలైన్మెంట్, హై ఎనర్జీ, హై పవర్, ఎండ్లెస్ పవర్, డేర్ అండ్ కరేజ్. ఇంక చెప్పుకుంటూ పోతే ఎండ్లెస్ చెప్పాను కదా, ఇన్ఫినిటీ, లక్, వెల్త్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఒకే వర్డ్ ఎండ్లెస్ పవర్. ఈ లయన్స్ గేటు అనేదే లయన్స్ గేటే అని ఎలా చెప్తారు? ఎందుకు లయన్స్ గేట్ అని పిలుస్తారు అని అంటే, ఇక్కడ ప్రతి సంవత్సరం సూర్యుడు సింహరాశిలో గమనం జరిగేటప్పుడు ఈ లయన్స్ గేట్ సింహరాశిలో జరుగుతూ ఉంటుంది. సూర్య గమనం ఆయన నడుస్తూ ఉంటాడు కదా, ఎవ్రీ మంత్ ఒక్కొక్క రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉంటారు. ఆ సంచారం అనేది ఈ ఆగస్ట్ మంత్లో ఏమవుతుంది అంటే సింహరాశి అవుతుంది. సింహరాశిలో సూర్యుని గమనం, సంచారం అనేది ఈ సింహరాశిలో జరగడం వల్ల ఈ 88 అనేది పోర్టల్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది విత్ సిరియస్ అనే బ్రైటెస్ట్ స్టార్తో. అంటే ఒక సిరియస్ అనే ఒక నక్షత్రం అనేది ఈ సూర్యుడు సింహరాశిలోకి గమనం ప్లస్ ఆ స్టార్ అనేది వీళ్ళతో కలవడం, ఇదంతా కూడా వెరీ రేర్ అండ్ వెరీ హై ఎనర్జికల్లీ అలైన్మెంట్ అని కూడా చెప్పచ్చు. ఇది అనేది ఏర్పడుతుంది యూనివర్స్లో పైన. ఓకే, సో ఇది అనేది ఈరోజు ఒకరోజే ఉంటుందా అంటే ఎస్. కానీ ఈ పోర్టల్ అనేది జూలై 26న ఏర్పడుతుంది. జూలై 26 నుంచి ఆగస్ట్ 12 వరకు ఈ పోర్టల్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. కానీ 88 మాత్రమే ఎందుకు వెరీ హైగా ఉంటుంది అని అంటే ఆ రోజు ఆ ఎనర్జీ, పోర్టల్ యొక్క ఎనర్జీ అనేది వెరీ హై లెవెల్లో ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ యూనివర్స్లో వెరీ ఇంకా పీక్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో అందుకే 88 అనేది ప్రత్యేకమైంది తీసుకున్నారు ఇంపార్టెంట్గా. పోర్టల్ అనేది జూలై 26 టు ఆగస్ట్ 12 వరకు ఓపెన్ అయ్యే ఉంటుంది. ఆగస్ట్ 12కి క్లోజ్ అవుతుంది. కానీ ఈ హై అనేది ఎనర్జీ అనేది హై వెళ్ళేదానికి 8 డేట్లోకి వచ్చేసరికి ఈ ఎనర్జీ అనేది హైలో ఉంటుంది. ఓకే, సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనకి మనలో ఉన్న కరేజ్ని, మనలో ఉన్న డీపర్ లోవర్ ఎనర్జీస్ని ఈ ఎనర్జీ అనేది షిఫ్ట్ చేస్తుంది, పెంచుతుంది. వ్యక్తుల్ని బోల్డ్గా తయారు చేస్తూ ఉంటుంది. బోల్డ్ యాక్షన్స్, బోల్డ్గా ఉండడం, ఏదైనా సరే ఫేస్ చేసేదానికి సిద్ధం చేస్తూ ఉంటుంది ఈ ఎనర్జీ అనేది.
అండ్ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది మనలో అవేకనింగ్ అనేది మనకి చేరుస్తూ ఉంటుంది. ప్లస్ ట్రాన్స్ఫార్మింగ్, వ్యక్తులని మారుస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీ మనం ట్రాన్స్ఫార్మింగ్ అవుతాం ఈ ఎనర్జీతో. అండ్ అలాగే ఇది హార్ట్ చక్రాని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది ఈ ఎనర్జీ. 88 ఎనర్జీ లైన్స్ పోర్టల్, గేట్ పోర్టల్ అనేది మన హార్ట్ చక్రాని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ హార్ట్ చక్ర అనేది యాక్టివేట్ అవుతుందో మనలో ఉన్న పాస్ట్ ట్రామాస్, పాస్ట్ వోండ్స్, బాధలు, మానసిక బాధలు, భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి డీప్ ఎమోషనల్ లవ్ని మనం ఫీల్ అవుతాము. ప్లస్ ఇతరులకి ఇస్తాము. ఓకే. అండ్ ఇలాగే ఈ ఎనర్జీ అనేది మనకి స్పిరిచువల్ అవేకనింగ్ అనేది చేస్తుంది అని చెప్పాం కదా. అంటే మనలో వ్యక్తులలో చేంజ్ అనేది ఇక్కడ తీసుకొస్తూ ఉంటుంది. అప్పటి వరకు దేవుడిని నమ్మని వ్యక్తులు దేవుడు భక్తి, దేవుడు మీద ఇంట్రెస్ట్ చూపించడం, దేవుడు కార్యక్రమాలు చేయడం, స్పిరిచువల్ అవేకనింగ్ అనేది, సోల్ అవేకనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా మనలో మార్పు అనేది కూడా వస్తూ ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఇది మీరు ఈ ఎనర్జీ అనేది మీ సెల్ఫ్ హయ్యర్, మీ పవర్ని రిస్టోర్ చేసేలా కూడా చేస్తుంది ఈ పవర్. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది వ్యక్తుల్ని ఆల్రెడీ బోల్డ్ యాక్షన్స్ తీసుకోవడం, బోల్డ్గా ఏదనుకుంటే మనసులో అది చెప్పడం అనేది ఇక్కడ జరుగుతూ ఉండింది ఆల్రెడీ. ఈ ఎనర్జీ ఎప్పుడైతే జూలై 26 నుంచి ఈ యాక్షన్స్, ఈ చేంజెస్ని మీకు తెలిసి ఉండకపోవచ్చు. మీ చేంజెస్ నాలో ఉందా అంటే మీరు చెక్ చేసుకోండి. బోల్డ్గా ఏదనుకుంటున్నారో మనసులో అది కరేజియస్, డేర్ అండ్ డాషింగ్గా చెప్పగలగడం ఇలా చేస్తూ ఉంటారు. ఈ చేంజెస్ అన్నీ ఆల్రెడీ వచ్చున్నాయి. అండ్ మీ పవర్ని మీరు మళ్ళీ రీస్టోర్ చేసుకుంటారు, రీబిల్డ్ చేసుకుంటారు. మీ ఎండ్లెస్ పవర్ని మీరు మళ్ళీ గెయిన్ చేసుకుంటారు ఈ ఎనర్జీతో. ఓకే. ఈ కాస్మిక్ ఎనర్జీ పోర్టల్ అనేది 8:8కి ఖచ్చితంగా మార్నింగ్ 8 ఉంటుంది కదా, 8 గంటల 8 నిమిషాలకు ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే ఈవినింగ్ 8 గంటల 8 నిమిషాలకు క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఈరోజు పర్టికులర్ ఈ స్పెసిఫిక్ డే రోజున మనం మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉంటాం, రిచువల్స్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా మేనిఫెస్టేషన్సే చేస్తూ ఉంటాం. ఈ క్రిస్టల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, లైక్ దిస్ క్రిస్టల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. వీటిని కూడా మనం ఈరోజు బయట ఎండలో పెట్టేసేసి వాటిని ఛార్జ్ చేసుకొని మళ్ళీ మనం ధరిస్తే మనకి ఇన్నర్ పవర్ అనేది పెరుగుతుంది. అండ్ అలాగే మేనిఫెస్టేషన్స్ ఎందుకు, దేని గురించి మేనిఫెస్టేషన్ చేస్తాము, దేని గురించి మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది అంటే ఇక్కడ 8 న్యూమరాలజీ ప్రకారం 8 అంటేనే లక్, వెల్త్ అండ్ ఇన్ఫినిటీ. అంటే ఎంత ఇస్తామో అంతకి రెట్టింపు మనకి రిటర్న్ వస్తూ ఉంటుంది. ఓకే. లక్కి సంబంధించి బ్యాడ్ లక్ మీరు మీ లైఫ్లో ఫేస్ చేస్తూ ఉన్నా, ఈరోజు ఏ రిచువల్స్ చేసినా, ఏ దాన ధర్మాలు చేస్తూ ఉన్నా కర్మ అనేది రిలీజ్ అయిపోయి మీకు రిటర్న్ గుడ్ కర్మ అనేది రావటం. 100 రూపాయలు మీరు దానం చేస్తే మీకు రిటర్న్ 1000 రూపాయలు రావటం. పూర్ పీపుల్కి కానీ ఎక్కడైనా కానీ దానం రిలీజ్ చేసి రిటర్న్ గెయిన్ చేయాలి. ఈ రోజు స్పెసిఫిక్ ఇన్ఫినిటీ కదా. ఇన్ఫినిటీ అంటే ఇదిగో ఇలా ఉంటుంది. ఇన్ఫినిటీ లైక్ దిస్ 8 మాదిరి ఉంటుంది ఇన్ఫినిటీ. అండ్ అలాగే 8 అంటేనే వెల్త్, మనీకి సంబంధించిన మేనిఫెస్టేషన్స్ని ఈ లైన్స్ గేట్ ఓపెన్ అయినప్పుడు మనం చేస్తూ ఉంటాము, చేయాలి కూడా. మీ మేనిఫెస్టేషన్, మీ ఫుల్ఫిల్ కానీ డిజైర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈరోజు మేనిఫెస్టేషన్ అనేది చేయాలి. ఖచ్చితంగా 8 డేస్ లోపల, 8 వీక్స్ లోపల అది ఫుల్ఫిల్ అవుతుంది. 8 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మేనిఫెస్టేషన్ చేస్తాం, కానీ మన గురించి ఏం చేయాలి అని అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే మర్క్యూరీ రెట్రోగ్రేడ్ అనేది జరుగుతూ ఉంది.
మర్కరీ రెట్రోగ్రేడ్ ఏంటంటే మనకి లెసన్స్ మన గురించి మనం ఏమైనా నేర్చుకొని లెసన్స్ ఏమైనా ఉన్నా, వ్యక్తులు ఏమైనా మన గురించి లెసన్స్ నేర్పిస్తూ ఉన్నా, వాటిని మనం నేర్చుకోకుండా వదిలేస్తూ ఉన్నా, అశ్రద్ధగా ఉన్నా, వాటి గురించి మనము నేర్చుకోవడానికి మీరు మేనిఫెస్టేషన్ చేయాలి ఇక్కడ. అండ్ అలాగే శని తిరోగమనం కూడా జరుగుతుంది. శాట్రాన్ అంటేనే డిసిప్లైన్, కర్మ. సో ఇక్కడ మీ బ్యాడ్ కర్మ, చెడు కర్మ ఏదైతే ఉందో దాన్ని మీరు రిలీజ్ చేయాలి. అండ్ వెరీ డిసిప్లైన్గా ఉంటాను, నేను చేంజ్ అవుతాను, నా అడిక్షన్స్ని నేను ఇలా వదిలేస్తాను ఈ రోజు నుంచి అని మీరు మేనిఫెస్టేషన్స్ అనేవి చేయాలి. వెరీ డిసిప్లైన్గా చేంజ్ అవ్వాలి. మీరు డిసిప్లైన్గా ఉండడం అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ ఈ రోజు నుంచి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ నేను మేనిఫెస్టేషన్స్ ఎలా చేయాలి అనేది నేను మీకు 3 రిచువల్స్ ఉంటాయి, మనం చేసుకోవాలి. ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను ఈరోజు. మేనిఫెస్టేషన్స్ అనేవి మనీ గురించి చేస్తారా, వ్యక్తుల గురించి చేస్తారా, మీరు ఎవరి గురించి అయినా చేయొచ్చు. మీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు. మీ డిజైర్ మీకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు, మీరు ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా మీరు ఫుల్ఫిల్ అవ్వడం లేదు అనే విష్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎట్లా? ఒక టెక్నిక్తో. మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది ఉంటుంది. ఇక్కడ 88 అని మీరు ఇట్లా పైన వేయండి. వేసిన తర్వాత ఇక్కడ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి, ముందుగానే చెప్పాలి. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్. ఇక్కడ ఇది రాయాలి. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ అని రాసిన తర్వాత ఇక్కడ 8 ఇవి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇది 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి మీ కోరికలు, నాకు ఒకటి కాదు ఎక్కువ ఉన్నాయి కోరికలు అంటే మీ 8 కోరికలు మీకు ఏవి ఫుల్ఫిల్ అవ్వాలో ఆ 8 కోరికలు ఇక్కడ మీరు రాయాలి. జరిగిపోయినట్టుగా, జరగాలి కాదు, జరిగిపోయినాయి. ఐ మేనిఫెస్టెడ్ ఇట్ అని రాసిన తర్వాత ఇట్లా 2 రకాలుగా రాసుకోవచ్చు. ఒకటి 8 కోరికలు, లేదా నాకు ఒకటే ఉంది, బిగ్ డ్రీమ్ ఉండింది, నేను కార్ కొనాలి, ఇల్లు కొనాలి, ఇట్లాంటి ఏదో ఒక బిగ్ డ్రీమ్ అనేది ఒకటి ఉండింది, అది రావాలి అని అంటే ఒకే కోరికని 8 సార్లు రాయండి. రాసిన తర్వాత కింద థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయాలి. థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి మీ సైన్ చేయాలి. మీ సైన్ చేసిన తర్వాత మీ డిఓబి ఖచ్చితంగా రాయాలి. మీ డిఓబి రాసిన తర్వాత ఏం చేయాలి? ఇన్ఫినిటీ సిగిల్ ఖచ్చితంగా వేయాలి. ఇన్ఫినిటీ ఇక్కడైనా కింద అయినా వేయచ్చు, లేదా మీ ఇక్కడైనా మధ్యలో అయినా వేయచ్చు. ఇన్ఫినిటీ ఇది వేసిన తర్వాత దీన్ని 8 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. ఇట్లా 8 టైమ్స్ 8 సార్లు దీన్ని మీ వైపుగా ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా మీ చేతిలో ఇలా పెట్టుకొని నా మేనిఫెస్టేషన్ ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి మెడిటేషన్ చేయాలి, విజువలైజ్ చేయాలి. ఖచ్చితంగా విజువలైజేషన్ చేసిన తర్వాత దీన్ని బర్న్ చేయండి, కాల్ చేయాలి. ఓకే, కాల్ చేసేయండి. ఇది ఒక టెక్నిక్. ఇంకా రెండోది ఏంటంటే ఇట్లా ఒక పెద్ద 8 అనేది ఉంటుంది. పెద్ద 8 అనేది రాసుకోండి. ఇక్కడ మీ లైఫ్లో బ్యాడ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్ ఏమైనా జరుగుతూ ఉంటే వాటిని ఇక్కడ అంతా రాయాలి పైన. అంటే ఎందుకు? రిలీజ్ చేయడానికి. ఇది రిలీజ్, మీ నుంచి వెళ్ళిపోవడానికి, రిలీజ్ చేయడానికి. ఇక్కడ కింద మీరు ఏమి అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి రాయాలి. లవ్, పీస్, మనీ, హ్యాపీ, ఫ్యామిలీ, మ్యారేజ్, మీరు ఏది కోరుకుంటున్నారో అది ఈ కింద రాయాలి. లైక్ దిస్. ఇలా రాసిన తర్వాత దీన్ని కూడా ఇక్కడ మధ్యలో 8 అని రాయాలి.
8 అని రాసిన తర్వాత దీన్ని కూడా 8 టైమ్స్ ఫోల్డ్ చేసి మీరు బర్న్ చేయండి. విజువలైజేషన్ ఖచ్చితంగా చేయాలి. బర్న్ చేసేయండి. మేనిఫెస్టేషన్ అనేది అయిపోతుంది. ఇది ఎప్పుడు చేయాలి అంటే డే టైంలోనే చేయాలి మీరు. అండ్ అలాగే ఈ పర్టికులర్ పీరియడ్ టైంలో మీరు ఎండలో కాసేపు అన్న ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో అనేది మీరు తిరగాల్సి ఉంటుంది. నేచర్తో కలిసిపోయి కాసేపు నేచర్తో స్పెండ్ చేయడం టైంని, ఇలా అంతా మీరు చేయాల్సి ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది మీకు మీ హార్ట్ చక్ర అనేదాన్ని, సోలార్ ప్లెక్సస్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తాయి. ఎప్పుడైతే సోలార్ ప్లెక్సస్ చక్ర యాక్టివేట్ అవుతుందో మీరు బోల్డ్గా మాట్లాడగలుగుతారు. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది మీలో పెరుగుతుంది. మీరు ఏ చెప్పాలనుకున్నా కూడా మీరు చెప్పగలుగుతారు. ఏదైనా చేయాలనుకున్నా భయము, పిరికితనం ఏదైనా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఇవన్నీ రిలీజ్ అయిపోతాయి. ఓకే, మీకు ఏమన్నా భయాలు ఉంటే అవి కూడా పోతాయి. ఓకే, హార్ట్ చక్ర కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో గైస్ ఇది 88 పోర్టల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాఠ్యం. థ్యాంక్ యూ.